Hi students, let us consider the sixth sum. In figure is this: OACB is a quadrant of a circle with center O. OACB is a quadrant of a circle with center O. OACB ఈజ్ ఏ క్వాడ్రంట్. ఇదంటమ్మా సర్కిల్లో ఒక క్వాడ్రంట్ అంట. క్వాడ్రంట్ అంటే ఏంటి? సర్కిల్లో ఫోర్త్ పార్ట్ అని. ఇది కనుక ఇంకొక 3 పార్ట్స్తో ఇలా కలిపితే సర్కిల్ అవుతుంది అనమాట. ఇది పైకి ఎంత ఉందో ఇక్కడ కూడా ఇలా ఉండి అది జాయిన్ చేస్తే ఏమొస్తుంది అంటే సర్కిల్ వస్తుంది. సర్కిల్లో ఫోర్త్ పార్ట్ ఉందంట. ఇది ఇలా ఉంది కదా, ఫోర్త్ పార్ట్ అనమాట. ఓకే, అండ్ రేడియస్ ఈజ్ 3.5 సెంటీమీటర్స్. రేడియస్ అంటే ఇదే, ఈ పొడవే రేడియస్. ఇటు ఎంత ఉందో ఇటు కూడా అంతే ఉంటుంది. ఇటు చూసినా సరే అంతే ఉంటుంది. రేడియస్ అంటే 3.5 సెంటీమీటర్స్ అంట, ఆర్ అనమాట. ఈ ఓడి ఈజ్ 2 సెంటీమీటర్స్. ఓడి అంటే మొత్తం పొడవు కాదు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఓడి. ఇది మొత్తం అంతా అయితే రేడియస్ 3.5 ఉంటుంది. ఆర్కి వచ్చింది కాబట్టి ఇలాగ ఇటు ఎంత ఉంటే ఇటు కూడా అంతే ఉండాలి. కానీ ఓడి అన్నారంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఓడి. ఇది 2 సెంటీమీటర్స్ ఉందమ్మా చెప్పారు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజన్. షేడెడ్, ఇది బ్లాక్గా చేసింది షేడెడ్. ఈ షేడెడ్ రీజన్ ఏరియా కావాలట. ఈ షేడెడ్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఇది ఏమైనా షేపా చూడండి, ఎలా ఉందో షేడెడ్. ఇలా ఉంది. ఇలాంటి షేప్ కానీ ఫార్ములా మాకు తెలుసా? ఒక ట్రయాంగిల్ షేప్లా ఉందనుకోండి, ఇలా ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి, దాని ఫార్ములా తెలుసు. పోనీ ఇలా ఒక స్క్వేర్లా ఉందనుకోండి, స్క్వేర్ ఏరియా ఫార్ములా తెలుసు మనకి. పోనీ ఇలా సెమీ సర్కిల్లా ఉందనుకోండి, దాని ఏరియా ఫార్ములా తెలుసు. ఇలా ఉందనుకోండి, ఈ షేప్ని ఏమంటాం? సెక్టర్ అంటాం. ఇలా క్రాస్గా ఉంది కదా, సెక్టర్. దానికి ఫార్ములా ఉంది. మరి ఇలా ఉన్న షేప్కైనా ఫార్ములా ఉందా? లేదు. కానీ ఈ టోటల్ ఫిగర్ ఏంటి? అందులో ఈ ఫిగర్లోనే వైట్గా ఉన్న పార్ట్ ఏంటి? టోటల్ అంటే మొత్తం అంతా వచ్చేస్తుంది. ఇదంతా అంటే లాస్ట్ ఫైనల్గా ఉన్నటువంటి పెద్ద ఫిగర్ ఏంటో చూడాలి. టోటల్ అన్న మొత్తం అంతా ఏంటో చూడాలి. ఇక్కడ మొత్తం అంతా చూసేస్తే, లోపల ఏరియా అంతా చూస్తే అది ఏ షేప్ వచ్చిందమ్మా? ఎలా ఉంటే అదేం ట్రయాంగిల్ కాదు. ట్రయాంగిల్ అంటే ఇలా స్ట్రెయిట్గా ఉండాలి. ఇది ఇలా కర్రవగా ఉంది. కొంతమంది అమ్మాయిలు చూసి ఇది ట్రయాంగిల్ అనుకుంటారు. లోపలిది ట్రయాంగిలే, ఇది ట్రయాంగిలే, ఇలా ఉన్నది ట్రయాంగిలే. కానీ ఇలా ఉన్నటువంటి ఇలా కర్వగా ఉన్నటువంటి షేపు సెక్టర్ అమ్మ. ఇది సర్కిల్లో ఒక పార్ట్, ఫోర్త్ పార్ట్. ఇది సెక్టర్. టోటల్గా ఉన్నది అంతా చూస్తే ఇది ఇలా లేదనుకుని, ఈ లైన్ లేదనుకుని మీరు చూడండి, మీకు అర్థమవుద్ది అది ఏ షేపు. సెక్టర్ అమ్మ. ఇది లేదనుకుంటే ఏంటో షేపు? సెక్టర్. గీత లేదనుకుంటా ఆ సెక్టర్లో సెక్టర్ అంతా అంటే ఇదంతా కూడా వచ్చేస్తుంది. ఇది వస్తుంది. కానీ ఆ సెక్టర్లో ఈ పార్టే షేడే ఉంది, ఈ పార్ట్ లేదు. ఏం పార్ట్కి లేదు? వైట్ పార్ట్ ఏంటి? ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్? పైగా రైట్ ట్రయాంగిల్. ఇక్కడ యాంగిల్ ఇలా ఉందంటే ఎంత ఉంటుందమ్మా? 90 degrees. క్వాడ్రంట్ అని చెప్పారుగా, ఖచ్చితంగా ఈ పాయింట్ వద్ద ఒక రౌండ్ ఇలా ఉంటే 360. అందులో ఇది ఫోర్త్ పార్ట్ కదా, ఇక్కడ 90 degrees ఉన్నట్టు. ఇలా ఉంటే ఇటుపక్క ఒక 90, ఇలా కిందకి ఇలాగా ఇటుపక్క 90, ఇటుపక్క 90 ఉంటుంది. మనకి లోపల పార్టే కావాలి కాబట్టి ఇది 90 degrees అమ్మ. అంటే ఇక్కడ ఈ సెక్టర్ ఏరియా ఫైండ్ అవుట్ చేసి మొత్తం టోటల్ దాంట్లోంచి ఈ ట్రయాంగిల్ ఏరియాని తీసేయాలి. ఈ ట్రయాంగిల్ ఏమో రైట్ ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఏమంటాం? మామూలుగా ట్రయాంగిల్ ఏరియాకి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటాం. ఇప్పుడు రైట్ యాంగిల్ ఎక్కడ ఉందో ఆ సైడ్సే ఒకటి బేస్ ఒకటి హైట్ అవుతుంది. అంటే ఈ 3.5 బేస్ అవుద్ది, ఈ 2 సెంటీమీటర్స్ హైట్ అవుద్ది. ఇక్కడ వరకే కదా ఉంది ట్రయాంగిల్, మొత్తం లేదు కదా, ఇక్కడ వరకే. కాబట్టి ఇక్కడ వరకు దీని మెజర్మెంట్ 2. ఇదైతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. సో 3.5, ఒకటి బేస్ ఒకటి హైట్ 2 సెంటీమీటర్స్ తీసుకోవాలి. ఇంకోటి సెక్టర్ ఏరియా తీసుకోవాలి కదా. సెక్టర్ ఏరియా ఫార్ములా ఏంటో గుర్తు రావాలి మనకు. సెక్టర్ ఏరియా ఫార్ములా ఏంటమ్మా? x/360 × πr². ఒకసారి ఇక్కడ చూడండి సమ్. ఇది కదమ్మా ఫిగర్ ఇచ్చింది.
నేనేం చేస్తున్నాను దీన్ని ఇలా అంటే క్వాడ్రంట్ అంటే ఏంటో చెప్తున్నాను మీకు. ఇలా కనుక ఇదంతా ఇలా క్లోజ్ చేసామనుకోండి, అప్పుడు ఏం షేప్ అవుతుంది? అది సర్కిల్ అవుతుందమ్మా. సర్కిల్లో ఇది ఫోర్త్ పార్ట్ అనమాట. అయితే ఇలా ఉండి కిందకు కూడా ఇలా స్ట్రైట్గా అలా ఉంటే అదేమవుతుంది? అందులో ఇది ఒక ఫోర్త్ పార్ట్ అనమాట. 1 2 3 4 పార్ట్స్. ఇది ఒక పార్ట్ అంటాం, 1/4 అంటాం. అందుకని దీన్ని ఏమంటారంటే అలాంటి దాన్ని క్వాడ్రెంట్ అంటారు. 4 పార్ట్లు చేస్తే ఏమనాలమ్మ దాన్ని? క్వాడ్రెంట్. అందుకని సర్కిల్ ఇది క్వాడ్రెంట్ అని చెప్పారు. చెప్పి ఏం చెప్పారు? ఆ క్వాడ్రెంట్లోని ఈ పార్ట్ని షేడ్ చేసి దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. ఇదంతా చూస్తే క్వాడ్రెంటే, ఇది సెక్టర్. ఎందుకని? సర్కిల్ సెంటర్ కదా, ఇది ఒక పార్ట్ కదా. ఇలా చూస్తే ఇలా కర్వ్తోని ఈ 2 రేడియస్లతో కలిస్తే ఇది ఏమైంది? సెక్టర్ అయింది. సెక్టర్కి ఫార్ములా ఏంటి మన దగ్గర? x/360 × πr². x/360 × πr². ఎక్స్ అంటే ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్. ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఇక్కడ యాంగిల్ 360 degrees 4 పార్ట్లతో డివైడ్ అయినప్పుడు ఇక్కడ వచ్చిన యాంగిల్ అంతా 90 degrees. అంటే ఈ సెక్టర్కి ఎక్స్ ఎంత అంటే 90 degrees వేసుకోవాలి. ఎక్స్ ఎంత వేసుకోవాలి? 90 degrees వేసుకోవాలి. బై 360. పై అంటే 22/7. ఆర్ అంటే రేడియస్. రేడియస్ ఎంత ఉంది? ఇది 3.5. ఇటు 3.5. ఇటు చూసిన 3.5. మీరు అనుకుంటారు 2 ఉంది కదా అని. 2 ఇక్కడ వరకేనమ్మా. ఈ మొత్తం అంతా 3.5. అందుకని రేడియస్ ఎంత అంటే 3.5. అది స్క్వేర్ ఉంది కాబట్టి 2 times 3.5 × 3.5. ఎందుకోసం వేసాము? ఈ సెక్టర్ ఏరియా ఫైండ్ అవుట్ చేసి దాంట్లోంచి ఈ ట్రయాంగిల్ ఏరియా ఈ వైట్ పార్ట్ని తీసేస్తే మిగిలింది ఈ షేడెడ్ పార్టే కదమ్మా. ఈ మొత్తంలోంచి చూడండి, ఈ మొత్తంలోంచి ఈ వైట్ పార్ట్ని తీసేస్తే మిగిలింది ఆ ముక్కే కదా. సో షేడెడ్ ఏరియా వచ్చేస్తుంది కదా. షేడెడ్ ఏరియా రావాలంటే ఇప్పుడు ఏం చేయాలన్నమాట? ఈ మొత్తం అంటే ఈ షేడెడ్దిని ఇది ఖాళీది ఈ 2 కూడా కలిపి మొత్తం వచ్చేస్తుంది. ఈ మొత్తం అంతా షేప్ని ఏమనాలి? సెక్టర్ అనాలి. సెక్టర్ ఏరియాలోంచి ఈ వైట్ పార్ట్ ట్రయాంగిల్ ఏరియాని తీసేస్తే ఈ షేడెడ్ ఏరియా వస్తుంది. సో ఏం చేస్తాను నేను? షేడ్ ఏరియా = సెక్టర్ ఏరియా మైనస్ ట్రయాంగిల్ ఏరియా. ఆ ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్? రైట్ ట్రయాంగిల్. సెక్టర్ పేరు రాశాను, AOBC అంటే సెక్టర్ పేరు AOBC ఇలా అనమాట. మరి కర్వ్ దగ్గర కూడా పేరు రాయాలి. ఇక్కడ రాసాం, ఇక్కడ రాసాం, ఇక్కడ రాసాం, ఇక్కడ AOBC సెక్టర్ ఏరియా మైనస్ ట్రయాంగిల్ పేరు ఏంటి? DOB. ఇలాగ ట్రయాంగిల్ DOB ఈ పేరు మధ్యలో పెడతాం. యాంగిల్ 90 ఉంది కాబట్టి దాని ఏరియా తీసేయాలి. సెక్టర్ ఏరియా కింద సెక్టర్ ఏరియా ఫార్ములా రాస్తాం. ట్రయాంగిల్ ఏరియా కింద ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా 1/2 × బేస్ × హైట్. ఈ మెజర్మెంట్స్ నెంబర్స్ వేసుకోవాలమ్మా. దీనికి సంబంధించిన దీంట్లో, దీనికి సంబంధించిన దీంట్లో. ఇక్కడ బేస్ అంటే ఈ ట్రయాంగిల్ దగ్గరకు వచ్చి ఇది బేస్, ఇది హైట్ అవుతుందని చెప్పానుగా. ఈ బేస్ దగ్గర 3.5 వేసాం, హైట్ దగ్గర 2 వేసుకున్నాం. ఇప్పుడు సింప్లిఫికేషన్ చేయాలమ్మా. సింప్లిఫికేషన్ చేస్తే వచ్చిందే దాని ఆన్సర్ ఉంటుంది. ఇందులో సింప్లిఫికేషన్ ఇంకా ఇందులో 0 క్యాన్సిల్ అయిపోద్ది. అయితే 9 1s 9 4s అవుతుందమ్మా. అది 4 వేసాం. ఇక్కడికి వచ్చేటికి ఈ 7 3.5లో 7 1s 7 5s 35. సో 5 వేసాను. అయితే పాయింట్ ఉంది కాబట్టి ఈ పాయింట్ ఇక్కడ పెట్టాను. అంటే ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయింది, 4 మిగిలింది. పైన ఏమన్నా 22 × 0.5 × 3.5 మిగిలింది. మళ్ళీ 4 22 మళ్ళీ క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. 2 టేబుల్ పోతుంది. 2 11s 22, 2 2s 4. అంటే ఇప్పుడు ఏమి మిగిలి 11 × 0.5 × 3.5 బై కింద ఓన్లీ 2 మిగిలింది, అది రాశాం. ఓకే. ఈ మైనస్ అటుపక్కలకి బేస్ హైట్ వేసాం కదా. ఈ 2 క్యాన్సిల్ చేసేవచ్చు ఇక్కడ, అదే క్యాన్సిల్ చేసాం. ఇది 3.5 మిగిలింది. ఈ 3 మల్టిప్లై చేస్తే 19.25 వస్తుంది. బై 2 అంటే సగం. దీంట్లో మళ్ళీ బై 2 భాగహారం చేసుకొని చూడండి. 2తో 9.625 వచ్చింది. మైనస్ 3.5. ఈ నెంబర్ నుంచి నెంబర్ తీసేయాలి మైనస్. అయితే ఇక్కడ డెసిమల్ ప్లేస్ ఇక్కడేమో 3 ప్లేస్ ఉన్నాయి, ఇక్కడ 1 ప్లేస్ ఉంది. దీని 3 ఉన్నాయి కాబట్టి దీనికి కూడా 3 పెట్టాలి. అంటే దీని పక్కన ఇంకేం లేవంటే 2 zeros పెట్టుకోవచ్చు అనమాట. ఇలా రాసుకోవాలి. సబ్ట్రాక్షన్ మనకు తెలియదు.
ఇప్పుడు దీన్ని తీస్తే ఏమవుతుంది, 5లో 0 ఇస్తే 5, 2లోంచి 0 తీస్తే 2, 6లోంచి 5 తీస్తే 1 పాయింట్, 9లో 0 తీస్తే 6 అంటే ఎంత వస్తుంది, 6.125. అది ఏరియా యొక్క షేడ్ ఏరియా అన్నమాట, సెంటీమీటర్ స్క్వేర్ అని చెప్పాలి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక సమ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తానమ్మా, చూడండి ఒకసారి. 7th సమ్. ఇఫ్ ఏబి అండ్ సిడి ఆర్ రెస్పెక్టివ్లీ ఆర్క్స్ ఆఫ్ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్. సెంటర్ సర్కిల్కి సెంటరు ఒకటే సెంటర్ అంట. అంటే ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయన్నమాట. ఆ 2 సర్కిల్స్కి సెంటర్ ఒకటే అనమాట. ఆ సర్కిల్కి మొత్తం పూర్తిగా డ్రా చేయకుండా ఆర్కులు అంటే సర్కిల్ లాగా గీస్తున్నప్పుడు అందులో కొంత పార్ట్ అనమాట. అవి ఏబి సిడి అంటే 2 ఆర్కులు ఉన్నాయన్నమాట, ఏబి అండ్ సిడి అని. అంటే సర్కిల్లో ఆర్కులు అన్నారు. చూద్దాం ఇక్కడ ఫిగర్ దగ్గరికి వచ్చి. ఏబి అన్నారు, ఇది ఏబి, ఇది ఒక ఆర్క్ అనమాట. సిడి ఇక్కడ ఉన్నాయి అంటే ఇది ఒక ఆర్క్ అనమాట. అలా ఇది పూర్తిగా డ్రా చేస్తే ఏమవుతుంది, సర్కిల్ అవుతుంది. ఇలా డ్రా చేస్తే రేడియస్ డ్రా చేస్తే అది 10 సర్కిల్ అనమాట. అయితే ఇంకేమన్నా చూద్దాం. రేడి 21 సెంటీమీటర్స్ అండ్ 7 సెంటీమీటర్స్ విత్ సెంటర్. రేడి అంటే ఏంటి, ఈ ఆర్కి గీయడానికి ఒక చోట కంపాస్ని పెట్టి ఇలా అలా గీస్తాం కదా. ఈ పెట్టిన ప్లేస్ ఏమైనా సెంటర్ అనాలి. అది ఇక్కడ పెట్టారు అనమాట, సెంటర్ అని చెప్పారు ఇక్కడ. సో ఇక్కడ పెట్టారు కంపాస్ని, ఇక్కడ పెట్టి ఆ తీసుకుని గీసినటువంటి రేడియస్ ఇది. ఈ 21తో ఇలా గీస్తే ఇలా ఆర్క్ వచ్చిందనమాట. ఇలా పెన్సిల్లా పెట్టి అంటే ఇంత తీసుకున్నారు. ఇంత ఈ పెన్సిల్ తిప్పితేనే ఇలా మూవ్ అవుద్ది. అది ఎంత అంటే అది రేడియస్. కంపాస్తో మనం డ్రా చేసేటప్పుడు ఏం చేస్తామమ్మా, డ్రా చేసేటప్పుడు ఇది రేడియస్. ఓకే, ఇది ఆర్క్, ఇది రేడియస్. ఇక్కడ పెట్టి ఇలా పెట్టుకొని ఇలా ఆర్క్ డ్రా చేస్తాం. అదే ఇంక చిన్నది ఆర్క్ గీసేటప్పుడు ఏం చేస్తాం, ఇంతే ఉందన్నమాట రేడియస్. ఇలా డ్రా చేసాం అన్నమాట. చిన్నది ఇదేంటి చిన్నదిలా, ఇటు వచ్చేటప్పటికి ఇలా పెద్దగా. అంటే ఎంతవరకు పెన్సిల్ పెట్టి తీసుకుంటాం దాన్ని ఏమంటాం, రేడియస్ అంటాం. ఇక దీనికైతే ఇంత తీసుకోవాలి, దీనికైతే ఇంత తీసుకోవాలి. ఇది రేడియస్. చిన్నదాని రేడియస్ ఏమో 7, ఈ ముక్క. పెద్దదాని రేడియస్ ఇటుపక్క రాశారు 21 సెంటీమీటర్స్ అని. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకోవాలి కదా. ఇది ఇక్కడి నుంచి ఇక్కడ 7, ఇది 21. ఇప్పుడు తీసుకొని ఏం చెప్పారు, యాంగిల్ ఏఓబి 30 degrees. ఏఓబి అంటే ఎలాగనమాట. ఇక్కడ 30 degrees ఉందంట లోపల, ఓ దగ్గర మధ్య లక్షం ఓ కదా, అక్కడ ఉందంట యాంగిల్ 30. దీనికి ఏదైతే ఇలా సైడ్స్ వచ్చాయో అదే దాని మీద కదా ఈ సైడ్స్ కూడా వచ్చాయి. అంటే సిఓడి కూడా 30 degrees అనమాట. సిఓడి కూడా 30, ఏఓబి కూడా 30. అదే లైన్స్ మారలేదు కదా. సో ఏంటి, ఇది చిన్నదానికి 30 degrees, ఇలా ఉన్నటువంటి సెక్టర్లోను పెద్ద సెక్టర్లో కూడా 30 degrees అనమాట. ఈ మూల మారలేదు కదా, రెండింటికి సేమే కదా. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజన్ కనుక్కోండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజన్. ఓకే, ఇప్పుడు ఇలాంటప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఏం చెప్పారు, 2 ఆర్క్స్ ఉన్న ఒక సర్కిల్కి ఒకే సెంటర్తో గీస్తున్నారు. ఈ సెంటర్గా పెట్టుకొని ఇలా ఒక సర్కిల్, అదే సెంటర్గా పెట్టుకొని ఇలా ఒక సర్కిల్ గీశారు. అంటే ఒక సర్కిల్ ఉండి ఇంకో సర్కిల్ ఇలా చుట్టూతో ఉందన్నమాట. సెంటర్ ఇదే. అది ఇందులో అంతా చిన్న ముక్క చూపించారు ఇలా. ఈ సెంటర్ నుంచి ఇలా పాయింట్ కలిపారు అనమాట. అప్పుడు ఏంది, ఇలా ఒక సెక్టర్, ఈ చిన్నదానితో ఒక సెక్టర్ వచ్చిందనమాట. ఓకే, 5 రేడియస్లు ఇచ్చారు. చిన్నదాన్ని రేడియస్, పెద్దదాన్ని రేడియస్. యాంగిల్ కూడా 30 ఉందని చెప్పారు. ఈ షేడెడ్ చేసి ఈ కింద పార్ట్ని దీని ఏరియా చెప్పాను అన్నారు. ఈ పార్ట్ అంటే ముందు మొత్తం ఫిగర్ ఏంటి, అందులో వైట్ పార్ట్ ఏంటి చూసి తీసేస్తే అమ్మ షేడెడ్ వస్తుందమ్మా. దేనికైనా సరే ఈ ఫిగరే ఉంది, టోటల్ షేప్ ఏంటి దాని ఏరియా కట్టేసుకోవాలి ముందు. తర్వాత వైట్ పార్ట్లు ఏంటి ఉన్నాయి అవి తీసేస్తే అందులోంచి ఈ డార్క్ చేసిన ఏ ప్లేసే కదా దాని ఏరియా వస్తుందన్నమాట. ఇక్కడ కూడా అంతే, ముందు మొత్తం టోటల్ ఫిగర్ ఏంటి, ఓ సెక్టర్, అందులోంచి వైట్ పార్ట్ ఏంటి, రైట్ ట్రయాంగిల్, దాన్ని తీసేయండి, డార్క్ పార్ట్ వస్తుంది. సో అలా ఇక్కడ ఏం చేయాలి, ఇది వైట్, మొత్తం ఫిగర్ ఏంటంటే ఒక సెక్టర్. చిన్నది వైట్ది ఏంటంటే అది కూడా సెక్టరే.
చిన్న సెక్టర్, ఇది పెద్ద సెక్టర్ అంతే తేడా. సో ఏం చేయాలి, పెద్ద సెక్టర్ ఏరియాలోంచి చిన్న సెక్టర్ ఏరియాని తీసేయాలి. అందుకు నేను ఇక్కడ ఏం చేస్తాను, బిగ్ సెక్టర్ అంటాను మీకు కన్ఫ్యూజన్ లేకుండా. బిగ్ సెక్టర్ ఏరియా మైనస్ స్మాల్ సెక్టర్ ఏరియా. సెక్టర్ ఏరియా ఫార్ములా రాయాలి. x/360 రాస్తాను చూడండి, షేడ్ ఏరియా సెక్టర్ దాని పేరు రాశాను ఇక్కడ. తీసాము కదమ్మా, తీసాము. బిగ్ సెక్టర్ ఏరియా మైనస్ స్మాల్ సెక్టర్ ఏరియా, ఈ రెండింటికి సెక్టర్ ఏరియా ఫార్ములా ఒకటే ఉంటుంది. అది చిన్న పెద్ద అనేమో ఫార్ములా మారిపోతుంది. సెక్టర్ ఏరియా అంటే ఫార్ములా సేమ్ ఉంటుంది, అందరూ సబ్స్టిట్యూషన్ చేసే వాల్యూస్ మారుతూ ఉంటాయి. దీనికి ఎక్స్ 30 degrees వేసుకోవాలి, చిన్నదానికి అదే వేసుకోవాలి, పెద్దదానికి అదే వేసుకోవాలి. ఇక్కడ 30, ఇక్కడ 30 నెంబర్ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. ఇక్కడ 360, ఇక్కడ 360. పై అంటే ఇక్కడ 22/7, పై అంటే ఇక్కడ కూడా 22/7. రేడియస్లు మారుతూ ఉంటాయి. చిన్నదానికి ఏమో 7 వేసుకుంటాం, పెద్దదాన్ని 21 వేస్తాం. ఫస్ట్ బిగ్దే కదా అంటే 21 వేయాలి, స్క్వేర్ కాబట్టి 2 times వేయాలి. ఇక్కడ ఏం వేయాలి, 7 వేయాలి, R7 కాబట్టి 2 times. అవన్నీ క్యాన్సిల్ చేస్తే క్యాన్సిలేషన్ చూడండి ఎలా చేశాను. ఈ 22 ఉంది, ఈ 7 దీంతో క్యాన్సిల్ చేస్తే 3 times 3 వేసాం ఇంటూ 21. ఇది ఇందులో 12 times పోతుంది, 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో 12 వచ్చింది. 22 × 3 × 21/12 అన్నాడు. మళ్ళీ 3 1s 3 4s క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ ఈ 22 4 నెక్స్ట్ స్టెప్లో క్యాన్సిల్ చేశాను. 2 2s 2 11s అంటే టోటల్గా ఏమీ లే, పైన 11 × 21, ఆ రెండు మల్టిప్లై చేస్తే 231/2 వచ్చింది. ఈ రెండు మళ్ళీ డివిజన్ చేస్తే ఎంత వచ్చింది. అదేవిధంగా ఇక్కడ క్యాలిక్యులేషన్లో కూడా దీన్ని క్యాన్సిల్ చేస్తే 12 times. ఈ 7 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఏమి మిగిలింది, 22 × 7 పైన 2/12 ఉంది. మళ్ళీ 2 క్యాన్సిల్ చేయొచ్చు. 2 6s 2 11s అంటే 11 × 7 మిగిలింది, అంటే 77/6. దాన్ని మళ్ళీ డివిజన్ చేస్తే ఎంత వచ్చింది. ఈ 2 నెంబర్స్ని తీసేసాను పక్కన. ఇది తీసేటప్పుడు మళ్ళీ ఇది 5 ఉంది, 1 digit ఉంది, దీనికి 2 digits ఉన్నాయి. సో దీని పక్కన ఇంకో 0 వేసుకోవచ్చు. తీసేస్తాం, 0 నుంచి 3 తీయలేం, బారేం తెచ్చాం. 10లో 3 తీస్తే 7. ఇక్కడికి 10 తెలిసినప్పుడు ఇది 4 ఉంది, అంటే పైన తీసుకొస్తాం. మళ్ళీ 14, 8 తీస్తే 6. ఇక్కడికి ఇది బారోయింగ్ వెళ్ళింది కదా, ఇది 4 ఉంది, 4లో 2 తీస్తే 2. ఇక్కడ ఏం లేదు, 1 నుంచి 1 తీస్తే 0 1. అంటే ఇది సెంటీమీటర్ స్క్వేర్ దాని ఏరియా అనమాట. ఏం చేసాము, బిగ్ సెక్టర్. ఇక్కడ 2 మొత్తం ఉంది సెక్టరే, వైట్ పార్ట్ కూడా సెక్టరే. సో బిగ్ సెక్టర్ ఏరియా మైనస్ స్మాల్ సెక్టర్ ఏరియా తీసేసి ఆ ఫార్ములాస్ వేసి వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసి లెక్క చేసాము. ఓకే, థ్యాంక్ యూ. 2 బాగా అర్థం చేసుకుని నాకు 2 or 3 times రాసి పెట్టండి అమ్మా.